తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన ప్రదేశం. అంతేకాదు కలియుగ వైకుంఠంగా భక్తులందరూ భావిస్తారు. అయితే ఎంతో భక్తి ప్రపుత్తలతో కొలిచే స్వామివారి కొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండ మీద వెంకన్న నామస్మరణ కన్నా రాజకీయాలు మాట్లాడడం ఎక్కువైపోయింది అని, అక్కడ స్వామివారు నియమాలు తొంగలోకి తొక్కి మరీ రాజకీయాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం భక్తులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అసలు తిరుమల వెంకన్న సన్నిధిలో రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ నిబంధన చాలా రోజుల నుంచి ఉంది, కానీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాజకీయాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో వారికి పలుకుబడి ఉండడంతో టీడీపీ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ రాజకీయ వ్యాఖ్యల విషయంలో కఠినంగా వ్యవహరించాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు తాజాగా నిర్ణయించింది. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించకూడదు అని తీర్మానించింది. గత 5 ఏళ్లుగా చాలా మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువగా రాజకీయాల కోసమే తిరుమలలో మాట్లాడేవారు. మీడియా అటెన్షన్ ఉంటుందన్న భావించిన వారు ఎక్కువగా తిరుమల వచ్చి రాజకీయాలు మాట్లాడేవారు. అటువంటి నేతల్లో ఆర్కే రోజా ఒకరు. రాజకీయ ప్రత్యర్థులపై తిరుమల నుంచే విమర్శనాస్త్రాలు సంధించేవారు రోజా. పక్క రాష్ట్రాలకు చెందిన నేతలు సైతం కొండపై రాజకీయాలు మాట్లాడేవారు. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా చాలా మంది అదే పనిగా మాట్లాడేవారు. వాస్తవానికి తిరుమలలో రాజకీయాలు మాట్లాడడాన్ని ఎప్పుడో నిషేధించారు, కానీ అమలుకు నోచుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువ మంది నేతలు రాజకీయాలే మాట్లాడేవారు, కానీ ప్రభుత్వం కట్టడి చేసే ప్రయత్నమే చేయలేదు. భక్తుల మనోభావాలు పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. రేపు టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశం జరగదు. పలు కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కొండ దిగక ముందే కేసులు పెట్టాలని ఆలోచిస్తోంది టీటీడీ. అయితే ఈ విషయమై కూటమి ప్రభుత్వంలోనే ముందుగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు స్పష్టమైన సమాచారం కూడా ఇచ్చినట్లు సమాచారం. తిరుమల కొండపై ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని సూచించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇక తిరుమల వెళ్తే అంతే భక్తిగా కొండ దిగాలి, కానీ రాజకీయాలు మాట్లాడవద్దని స్పష్టం చేశారు. గతంలో బ్రేక్ దర్శనాలకు భారీ ఎత్తున మంత్రుల తమ వెంట బృందాలను తీసుకువెళ్లేవారు. ఇప్పుడు అటువంటిది చేయకూడదని కూడా కూటమి ప్రభుత్వం సొంత ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడకూడదని టీటీడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే భక్తుల నుంచి విశేష స్పందన వచ్చే అవకాశం ఉంది. నేతల తీరులో మార్పు కూడా తప్పకుండా రానుంది.